ఏదైతే ఈ హ్యాపీ బర్త్‌డే విషెస్ చెప్పుకునే సాంప్రదాయం ఏదైతే ఉందో వైసీపీ వర్సెస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనొచ్చు. ఇంతకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే విషెస్ చెప్పారు టీఆర్ఎస్ నాయకులంతా కూడా. ఇప్పుడు మళ్ళీ వైఎస్ జగన్ గారి వాళ్ళ కేసీఆర్ గారికి బర్త్‌డే విషెస్ చెప్పారు. ఈ అంటే ఇద్దరికి మనిద్దరం ఒకళ్ళొకళ్ళు అండగా ఉందాం అనుకుంటున్నారా, లేకపోతే వాట్ ఈస్ హ్యాపెనింగ్ సార్? అంటే వాస్తవానికి బెస్ట్ అదే బర్త్డే విషెస్ చెప్పాలనేది జనరల్గా జరిగే కార్యక్రమమే. కానీ ఇక్కడ కేసీఆర్ బర్త్డేకి జగన్ విషెస్ చెప్పడం అనేది కొద్దిగా చర్చించుకోవాల్సిన అంశం. ఎందుకంటే వాస్తవానికి చంద్రబాబు బర్త్డేకి జగన్ విష్ చేస్తున్నారు, జగన్ బర్త్డేకి అటు పవన్ కళ్యాణ్ కూడా విష్ చేస్తున్నారు మొన్న ఇటీవల. అంటే గుడ్ సైన్ అది. ఒక రాజకీయ నాయకులు అది ప్రత్యర్థి పార్టీలా ఉన్నా సరే, లేదా పరస్పరం ఫ్రెండ్లీ పార్టీలో ఉన్నా సరే, లేదా ఒకే పార్టీలో ఉన్నా సరే ఒకరికొకరు విష్ చేసుకోవడం అనేది ఒక మంచి వాతావరణం. సార్ మీరు అసెంబ్లీలో మీరు ఉన్నప్పుడు గతంలో అయితే చాలా బాగుండేది. అంతలా గతంలో అయితే ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తిగతమైన ఆరోపణలు ఎప్పుడూ లేవు. పార్టీ పరంగా రాజకీయాల పరంగా మాత్రమే ఆరోపణలు ఉండేవి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ, వేరే ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కానీ. ఇప్పుడు ఆరోపణలని వ్యక్తిగతంగా, అంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ, వ్యక్తి యొక్క క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ, లేదా ఆ వ్యక్తి యొక్క మతాన్ని టార్గెట్ చేస్తూ ప్రధానంగా రాజకీయాలు ఇప్పుడు సాగుతున్నాయి. తిరుమల లడ్డు వ్యవహారం అందుకు ఉదాహరణ. సో ఇప్పుడు ఓవరాల్గా ఈ బర్త్డే విషెస్ చెప్పడంలో ముఖ్యంగా కేసీఆర్ వర్సెస్ జగన్ అనేటప్పటికీ ఎందుకు చర్చనీయాంశం అవుతుందంటే, కామన్గా ఒక పెద్ద ఆయన కూడా ఒక పార్టీ అధినేత, పొరుగు రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కాబట్టి అతనికి బర్త్డే విషెస్ చెప్పారనుకోవచ్చు. కానీ మామూలుగా కూడా ఈ ఇద్దరి మధ్య ఒక అనుబంధం ఉంది. ఇప్పటి నుంచి కాదు అనుబంధం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏదైతే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడిచిందో అప్పుడు వైఎస్ జగన్ పట్ల అప్పుడు టీఆర్ఎస్ కింద ఉండేది. టీఆర్ఎస్ వర్గాల్లో కొద్దిగా వ్యతిరేకత, కొద్దిగా ఆగ్రహం ఉండినా ఆ తర్వాత ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పడిందో సోదరుల్లా విడిపోయాం, ఇక సోదరుల్లా కలిసిమెలిసి ఉందాం అనే ఒక భావన ముఖ్యంగా అది ఇతర పార్టీ నాయకుల్లో కలిగిందో లేదో నాకే తెలియదు. కానీ ముఖ్యంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, అటు అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మధ్య ఒక బలమైనటువంటి ఒక నమ్మకం, లేదా ఒక రాజీ ఫార్ములా అనేది కుదిరింది. సో అప్పటి నుంచి చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ సాల్వ్ చేసుకునే విషయంలో కానీ, నీటి కేటాయింపుల విషయంలో కానీ, అన్ని విషయాల్లో వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా పోతున్నారు. సో ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే సార్, బయట కూడా ఏదైతే ఉందో కాంగ్రెస్ ఇక్కడ టీడీపీ అంటే తెలంగాణలో దే ఆర్ లైక్ ఫ్రెండ్స్. అది దానివల్ల ఏమన్నా ఇంటర్నల్గా వీళ్ళు కలవాల్సిన అవసరం వచ్చింది? వీళ్ళు కలవాల్సిన అవసరం ఇక్కడ కాంగ్రెస్ టీడీపీ ఇంటర్నల్గా ఫ్రెండ్స్ అనే ఒక కారణమే కాదు. అది కూడా ఒక కారణం ఖచ్చితంగా కాకపోదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు అనేది అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చాలాసార్లు అధికారికంగా కూడా ఆయనే ప్రకటించుకున్నాడు చాలాసార్లు. సో అందులో రహస్యం ఏంది లేదు. సో అందుకే ఈ మధ్యన జరుగుంటే చాలా ఎన్నికల్లో, అది మొన్న జూబ్లీ హిల్స్ బైపోల్లో కానీ, ఇతర బైపోల్స్లో కానీ, ఈవెన్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా అది రిఫ్లెక్ట్ అయింది. టీడీపీ వాళ్ళు సైలెంట్గా కాంగ్రెస్కి పనిచేశారు, అందులో వేరే క్వశ్చన్ లేదు. సో అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక థ్రెట్గానే ఉంటుంది. ఎందుకంటే టీడీపీ బలం ఎంత ఉంది అనే కంటే టీడీపీ ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ముఖ్యంగా ఆ టీడీపీని కొమ్ము కాసే కొన్ని మీడియా వర్గాలు ఉన్నాయి కాబట్టి ఆ మీడియా వర్గాల ద్వారా ఎంతో కొంత జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అది పార్టీకి మైనస్ అవుతుంది, బీఆర్ఎస్ పార్టీకి. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి మధ్య ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడితే అది ఖచ్చితంగా బీఆర్ఎస్కు, అక్కడ ఆంధ్రాలో బీఆర్ఎస్లో స్నేహం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో ప్రయోజనం ఉంటుందా లేదా అనేది అప్పుడే చెప్పలేము, అంతగా ఉండకపోవచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్తో ఆయన ఎంత ఫ్రెండ్లీగా ఉంటే, ఆ పార్టీతో ఎంత సఖ్యతగా ఉంటే అంతగా బీఆర్ఎస్ పార్టీకి ప్రయోజనం ఉంటుంది తెలంగాణలో. ఎందుకంటే ఇప్పటికీ వైఎస్ఆర్ అంటే పడి చచ్చే అభిమానులు, వైఎస్ జగన్ అంటే వెంట నడిచే అభిమానులు ఇప్పటికీ తెలంగాణలో ఉన్నారు. సో ఇప్పటికీ, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్లో ఏదైతే మేజర్ వర్గం, మెజార్టీ నాయకులు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సహా వీళ్ళంతా వైఎస్ఆర్ శిష్యులే, డౌట్ లేదు అందులో, వాళ్ళే చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళంతా
సో అటువంటప్పుడు కాంగ్రెస్ ఏదైతే క్యాడర్ ఉందో ఆ క్యాడర్లో చాలామంది వైఎస్ఆర్ అభిమానులు, ఫస్ట్ వైఎస్ఆర్ అభిమానులు, తర్వాతే వేరే వేరే నాయకులు. సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి అనుకూలంగా ఫ్రెండ్లీగా ఉంటే అది బీఆర్ఎస్ పార్టీకి నిజంగా ఇది తెలంగాణలో ఒక అడ్వాంటేజ్ వాతావరణం. సో రాజకీయంగా కూడా ఒక హెల్ప్ఫుల్ అవుతుంది. అదే సమయంలో రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటే, ఎందుకంటే 2029 ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో, ఇక్కడ బీఆర్ఎస్ వస్తుంది అనేది ఒక వాదన అయితే గట్టిగా బలపడుతుంది. సో అదే జరిగితే ఖచ్చితంగా ఈ రిలేషన్ అనేది ఇద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషను అది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కూడా చాలా మంచిదని చెప్పచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద అప్డేట్స్.